నమస్కారం సార్. నమస్కారానికి ఇంత డబ్బు ఇస్తారా సార్? ఇది నా మొదటి నెల శాలరీ 6,000 రూపాయలు లెక్క పెట్టుకుని సీక్గా ఖర్చు పెట్టు. ఏమండి ఏమండి ఇంకేం చెప్పొద్దు. మీ ప్లాన్ మొత్తం నాకు అర్థమైంది. అదేంటండి నేను అసలు మిమ్మల్ని అదే ఏదో విధంగా నన్ను టచ్ చేయాలని. ఏమండి నేను టచ్ చేయాలనుకుంది మిమ్మల్ని కాదండి, మీ హార్ట్ లో. ఆ విషయమే ప్రిన్సిపల్ కి చెబుతారు, పదండి. చూడండి మేడం, ఈయన ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది. మినిమం కల్చర్ లేకుండా, సాటి లెక్చరర్ అన్న గౌరవం లేకుండా ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడో అడగండి. ఒక మాస్టర్ ఏమిటి ఇలా ప్రవర్తించొచ్చా? వాడు అసలు మాస్టర్ అయితేగా. మాస్టర్ కాడా? డాన్స్ మాస్టర్ గా ఎందుకు నాటకం ఆడావు? సార్ నేను ఆ కాలేజీలో చేరింది అమ్మాయిని మోసం చేయడానికి కాదు సార్, కేవలం ప్రేమించడానికి. కేసు విత్డ్రా చేసుకోమ్మా. నిన్ను ప్రేమించడానికి అతను కాలేజీలో చేరాలని ఒప్పుకున్నాడు కదా. మిడిల్ క్లాస్ ప్రేమని నేను ఒప్పుకోలేను సార్. ప్రేమకి క్లాసులు ఉండవమ్మా. అందుకే ప్రేమలన్నీ పాస్ కావడం లేదు. నాలా క్లాసులు చూసి ప్రేమించే వాళ్ళు లైఫ్ లోనే ఫెయిల్ కారు. కేసు విత్డ్రా చేసుకోండి. నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను అసలే కోమాలో ఉన్నాను. చూసారు ఎస్పీ గారు, నాతో ప్రేమ అన్నాడు, అతనితో కోమా అన్నాడు. మరి ఇంకెంతమంది అమ్మాయిలతో ఇలా కామాలు ఫుల్ స్టాప్ లో అన్నాడు. ఎవరిక్కడ? జగపతిని అరెస్ట్ చేసింది ఎవరిక్కడ? హలో, ఎవరు నువ్వు? జగపతి ఫాదరు. నువ్వు ఫాదర్ వా? ఫాదర్ పిఏనమ్మా, ఆయన వెనక వస్తున్నాడు. పిఏ 10 కారులు వస్తే ఓనర్ విమానంలో వస్తాడేమో. అదిగో సార్ వచ్చేస్తున్నారు. సారా? సారా తాగేవాళ్ళ ఉన్నాడు. నమస్తే పిచ్చేశ్వరరావు. నమస్తే. మీ గురించి వినటమే కానీ నేరుగా చూసే భాగ్యం కలగలేదు. రండి ప్లీజ్. నువ్వు రారా. అలాగేనే. అనవసరంగా మీరు ఎందుకు శ్రమ తీసుకుని వచ్చారు? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా. ఇందులో నా శ్రమే ఉంది ఎస్పీ గారు. శ్రమంతా ఈ రిక్షా సోదరుడు. నన్ను ఎండలో తొక్కుంటూ వచ్చాడు. కాకపోతే దారిలో గుడిసెల్లో ఉండే వాళ్ళ కష్టసుఖాలు మాట్లాడుకుంటూ వచ్చామనుకోండి. మీరు మంత్రులకి సెల్యూట్ చేస్తారనుకున్నాను, కానీ ఇలా నిక్కర్లు వేసుకునే బ్రోకర్లు కూడా భయపడతారనుకోలేదు. చాలే ఊరుకోమ్మా. ఆయన ఎవరనుకున్నావు? చాలా పెద్ద మనిషి, కింద నుంచి పైకి కష్టపడి వచ్చిన వ్యక్తి. రిక్షా ఎక్కరా? ఉంటాను పిచ్చేశ్వరరావు. మంచిదండి, జాగ్రత్త. ఎందుకు ఎవరతను? అతనా? ఇండియాకి టాటా ఎలాగో ఆంధ్రాకి పిచ్చేశ్వరరావు గారు అలాగా. తల నూనె దగ్గర నుంచి కాలి చెప్పుల వరకు తయారు చేసే అన్ని ఇండస్ట్రీస్ ఆయనకున్నాయి. కాకపోతే రిక్షా తొక్కి ఇంత వాడినైనా అన్న సంగతి ఆయన మర్చిపోలేదు. ఓహో, వాళ్ళ అబ్బాయిది కూడా ఆయన పొలికేనా? అనవసరంగా అదృష్టాన్ని లాకప్ లో పెట్టించాను. ఏంటమ్మా నువ్వు అనేది? నీకు అర్థం కాదులేండి. ఏంటది? ఓపెనర్. క్లోజ్ అయిపోయిన ప్రేమకి దాంతో పని లేదనుకుంటా. అలా చేస్తే పళ్ళు పాడవుతాయి. ఎలా తాగినా ఒళ్ళు పాడవుతుంది. మీతో విషయం చెప్పాలని. హాలండ్ అయినా, పోలాండ్ అయినా, ఇంగ్లాండ్ అయినా, ఇండియా అయినా. ఇంతకీ మన పెళ్ళెప్పుడు? హలో, పెళ్ళంటే సినిమాకి వచ్చినంత ఈజీ అనుకున్నావా? మా మమ్మీ డాడీలను ఒప్పించి. అంటే మీ డాడీ మన పెళ్లికి ఒప్పుకుంటారంటావా? ఒప్పుకుంటారనే నా నమ్మకం. చూడు, ఈ ఇంటర్వ్యూ మనం ఇంటర్వ్యూల తర్వాత పెట్టుకుందాం, ముందు సినిమా. అదే మే కమిన్ సార్. వచ్చి తెచ్చావుగా. సారీ, బయట బెల్లు లేదు. ఆ మాట చెప్పడానికి వచ్చావా? కాదు సార్, ఇంటర్వ్యూలో ఏమైపోతానని భయంతో వచ్చాను. ఇంటర్వ్యూ మొదలు పెడదామా? ఆ పని చేయాల్సింది నేను. నిజమే, కానీ తుత్తరలో తొందర. మీరే మొదలు పెట్టండి. జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి? నిచ్చెనెక్కాలి. చరిత్రలో నిలిచిపోవాలంటే జిగురు రాసి అతికించాలి. సృష్టిలో అందమైనది సినిమా వాల్ పోస్టర్. ఓకే, యువర్ సెలెక్టెడ్ అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఏంటి మధ్యలో వచ్చేసావు? ఈ సినిమాలో కూడా పిల్లల ప్రేమను పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. దానికి పెద్దవాళ్ళు ఏం చేస్తారు పాపం? అదే నా భయం. పోలీస్ స్టేషన్ లో జరిగిన రాద్ధాంతం తర్వాత
మీ డాడీ మన పెళ్లి ఒప్పుకుంటారని నేను అనుకోవడం లేదు. మరైతే ఏం చేద్దాం? రేపు ఉదయం 10 గంటలకు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుందాం. రేపేనా? ఎస్, రేపు కలిస్తే లైఫ్ లాంగ్ కలిసి ఉంటాం, లేకపోతే ఇది ఆఖరి కలయిక. ఆలోచించుకో. రేపు 10 గంటలకు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటున్నాం. నో మోర్ ఊర్మిళ. ఆర్గ్యుమెంట్స్. రేపు 10 గంటలకు రిజిస్టర్ ఆఫీస్. ఊర్మిళ, ఊర్మిళ! భయ్యా! కుయ్యా! భయ్యా! వదలరా కుయ్యా! జిగురు వదలదు భయ్యా. జిగురా? అవును భయ్యా, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా నానా పనులు చేయాల్సి వస్తుంది. గంట క్రితమే గోడ మీద పోస్టర్లు అంటించే ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. అవును, నువ్వు ఊర్మిళ ఒకరి వెనక ఒకరు పందాలేసుకుని పరిగెత్తున్నారు. సినిమా బాగోలేదా? సినిమా బాగానే ఉందిరా కుయ్యా. ఆ, నా లైఫ్ కన్ఫ్యూజన్ లో పడి ఏంటి? రేపు పొద్దున పెళ్లి చేసుకోకపోతే ఎల్లుండి నా ముఖమే చూడని పరిగెడుతుంది. సూపర్ ఛాన్స్ భయ్యా. రేపు కలవద్దు, లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేయచ్చు. షట్ అప్. అబ్బా, ఆ, రేపు పెళ్ళైతే నువ్వు చేయాల్సిన పని అదే. నిచ్చెన. రేయ్ నిచ్చెన, రేయ్ ఆగరా, చంపేస్తాను వదలే. కుయ్యా! సైకిల్. నా సైకిల్. దొంగలుకుంటా. అబ్బా, వీళ్ళయ్యా కడుపులు మాడ. ఒకడు నిచ్చెన, ఒకడు సైకిల్. వంతుల వారీగా నా ఉద్యోగాన్ని పట్టు మరిపించారు భయ్యా. వేరే ఉద్యోగం వెతకాలిగా, వెళ్ళొస్తారు భయ్యా. బాబు నిద్ర లేచి స్నానం చేసి టిఫిన్ చేసి మళ్ళీ పడుకోండి. టైం 10 అయింది. 10 అయిందా? ఆ, చచ్చాను. బాబు నెమ్మది. బాబు ఆగండి. బాబు ఆగండి. రే ఏంట్రా వాడు అలా పరిగెత్తున్నాడు? పొద్దున్నే నా మొహం చూసాడులేండి. అయితే వాడికి ఏదో బ్యాడ్ డే అనమాట. ఆ మాట మాత్రం అనకండి. ఆ లెక్కకొస్తే అమ్మగారు మీరు కూడా పొద్దున్న నా మొఖమే చూశారు. అయితే మా హోల్ ఫ్యామిలీకే బ్యాడ్ అనమాట. ఆ, శుభం అంటూ పెళ్లి కూతురు చూస్తుంటే ఏమిటండి ఆ మాటలు? ఇదిగో ఈ ఫోటో చూడండి. మన అబ్బాయికి ఈ అమ్మాయికి ఈడు జోడు చక్కగా ఉంది కదా. తొందరగా రండి, టైం అయిపోయింది. ఆ. సార్, మేమిద్దరం పెళ్లి చేసుకోవడానికి వచ్చాం. ఇంత లేటుగానా? మాకేం వయసు అయిపోయిందని? వయసులు చూసుకున్నారు సరే, ముహూర్తాలు అవి చూసి రావద్దు. రిజిస్టర్ మ్యారేజ్ కి ముహూర్తాలు అవి ఎందుకండి? రిజిస్టర్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ముహూర్తమేనయ్యా. ఓహో, ఇప్పుడు అలా మార్చారా? మీకు అలాంటి పట్టింపు లేవు, లేకపోతే ఈ కాగితం మీద సంతకం పెట్టేవండి. ఆగా, మీ పెళ్లికి సాక్షులు ఎవరు? సాక్షులు ఎవరని మెల్లిగా అడుగుతారేంటి సార్? అష్ట దిక్పాలకులు, పంచభూతాలు. భూతాలు దెయ్యాలు సాక్షిని చెప్పవు. ఒకవేళ చెప్పినా చెల్లదు. మీకు బాగా తెలిసిన వ్యక్తి ఉంటే తీసుకురండి, లేదంటే ఈ పెళ్లి చెల్లదు. ఇదెక్కడ ఫిట్టింగ్? మీరు ఏదో విధంగా ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నట్టున్నారు. కటింగ్ లేవు, ఫిట్టింగ్ లేవు, వెళ్ళాలవమ్మా. సాక్షి లేకుండా పెళ్లి ఎలాగా అవుద్ది? ఇప్పుడు అర్జెంట్ గా సాక్షి కావాలంటే ఏ ఎర్రి పప్పు దొరుకుతారు సార్ మాకు? నీతమా ఇద్దరి లోకం ఒకటే. భయ్యా! కుయ్యా! భయ్యా, సినిమా హాల్లో కట్ చేస్తే రిజిస్టర్ ఆఫీస్ లో తెలియవన్నమాట. ఏదో భయ్యా, నిన్ను కలిసిన ప్రతిసారి నా ఉద్యోగం పట్టుమని ఎగిరిపోతుంది. పార్ట్ టైం ప్యూన్ ఉద్యోగం దొరికింది కదా అని ఇక్కడ చేరాను. సమయానికి సాక్షిలాగా దొరికావు. ఆ, రా చెప్తాను. ఆ. మేమిద్దరం పెళ్లి చేసుకోపోతున్నాం. ఒక సాక్షి సంతకం పెట్టు. సాక్షి సంతకమా? ఆ. వద్దులే భయ్యా, ఈ చేతులు శుభకార్యాలకి పనిచేయం. ఎక్కడ వేలు పెడితే అక్కడ కార్గిల్ యుద్ధం మొదలవుతుంది. ఈ సంతకంతో మొత్తం నీ జాతకమే మారిపోద్ది. నువ్వు పెట్టి చెప్తాను. నా జాతకం మారిపోతే పర్వాలేదు, ఉమ్. నీ జాతకం తిరగబడుతుందేమోనని నా భయం. ఆ, థ్యాంక్స్. ఆ. ఆహా, సాక్షి సంతకం పెడితే 30 రూపాయలు ఇస్తారా? ఈ విషయం ముందే తెలుసుంటే అడ్డమైన పనులు మానేసి ఈ పనే మొదలెట్టేవాడిగా. నీకు ఇచ్చింది సంతకం పెట్టినందుకు కాదు, మరి నిన్ను ఉద్యోగం నుంచి తీసేసినందుకు ఒకరోజు కూలి. ఆ! జాయిన్ అయి 2 గంటలు కూడా కాలేదు, అప్పుడే నా పసుపు కుంకుమలు మంటలో కలిపేస్తారా? ఇక్కడ పని చేసిన వాళ్ళు సాక్షి సంతకం పెట్టకూడదయ్యా. కొంచెం ముందుకొస్తారా? ఈ ముక్క సంతకం పెట్టక ముందు చెప్పాలి. ఎవర్రా ఈ అమ్మాయి? నీ కోళ్ళు ఆ? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. సరే సరే, రండి లోపలికి. ఆ. ఏమండి, ఈ పిల్ల మన కోడలండి. నిన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టించిన పిల్ల కదూ? ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించండి మావయ్య గారు. సరే సరే, పైకి రా. ఆహా. నువ్వు కాదు, నువ్వు రారా. ఆ అమ్మాయిని ఏం చూసి పెళ్లి చేసుకున్నావురా?
చూసి తూకమేసి చేసేది వ్యాపారం, పెళ్లి కాదు. కానీ ఆ అమ్మాయి నీతో చేయబోయేది వ్యాపారం, సంసారం కాదు. నాన్న, నాన్నను కాబట్టి అనుభవంతో చెప్తున్నా. చేయి చూసి మగవాడిని, చూపు చూసి ఆడదాన్ని ఇట్టే కనిపెట్టేయచ్చు. రేయ్, నువ్వు ఆమెతో సుఖపడాలనుకున్నావు, కానీ ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉన్న డబ్బుతో సుఖపడాలనుకుంటుంది. నువ్వు ఆమె కళ్ళల్లో ఉన్న ప్రేమను మాత్రమే చూసావు, కానీ నేను ఆమె కళ్ళ వెనక దాగి ఉన్న డబ్బాసిని చూశానురా. డబ్బు కోసమే అందరూ మనల్ని ప్రేమిస్తారనుకుంటే ఈ ప్రపంచంలో ప్రేమించడానికి మనుషులే కరువైపోతారు. స్వార్థంతో ప్రేమించే మనుషులు దూరం అయిపోయినా పర్వాలేదురా. కట్టుకోబోయే గుడ్డ కోసమే 100 సార్లు ఆలోచిస్తామే, కట్టుకున్న పెళ్ళాం గురించి ఒక్క క్షణం ఎందుకు ఆలోచించలేకపోయావురా? నిన్న పోలీస్ స్టేషన్ దాకా లేని ప్రేమ తెల్లారేసరికి రిజిస్టర్ మ్యారేజ్ దాకా వెళ్ళిందంటే కారణం ఆ పిల్లకు నువ్వు డబ్బున్నవాడని తెలియటమేరా. మనుషులన్నాక ప్రతి వాళ్ళలోనూ లోపాలుంటాయి. నేను ఆమెనే కాదు, ఆమె లోపాలను కూడా ప్రేమించాను. నా ప్రేమతో ఆమె లోపాలను సరిదిద్దుకుంటాను. సరేరా, ఆ అమ్మాయి పెళ్ళాడింది ప్రేమ కోసమో డబ్బు కోసమో నీకు అర్థం కావాలంటే నువ్వు ఒక పని చేయాలి. తక్షణం నువ్వు ఈ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో. నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు ఇవ్వటం లేదని మీ ఆవిడికి చెప్పు. అప్పుడు ఆమె అసలు రూపం బయటపడుతుంది. ఒకవేళ ఆమె డబ్బు కోసం కాక నిన్నుగా ప్రేమించిందని తెలిసిన రోజున నేనే ఆవిడ్ని సగౌరవంగా నా కోడలిగా నా ఇంటికి ఆహ్వానిస్తాను. అయితే హారత పళ్ళెంతో రెడీగా ఉంది. ఆగో, ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, మన ఇద్దరి మధ్య జరిగిన ఈ ఒప్పందం మీ ఆవిడికే కాదు, మా ఆవిడికి కూడా చెప్పకూడదు. మాట తప్పటం మా వంశంలోనే లేదు. వెళదాం పద. నాకు తెలుసండి. అటు కాదు, ఇటు. బయటగా ఇంతలో ఏమైంది? మన పెళ్ళయింది, పెద్దలతో తెగదింపులయ్యాయి. ఏంటండి మీరనేది? రొటీనే. నువ్వు ఊహించినట్టుగానే మా నాన్న మన గెటౌట్ అన్నాడు. నేను ఈ మనకు ఊహించలేదే. ఏదో పెళ్లికి అడ్డుపడతారనుకున్నాను గాని ఇలా ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేసుకుని వస్తే పొమ్మంటారని కల్లో కూడా అనుకోలేదు. పద, ఈ ఇంటికి మనకి ఏ విధమైన సంబంధం లేదు. మావయ్య గారు, 25 ఏళ్ళు పెంచిన మీ అబ్బాయిని కోడలొచ్చి వేరే కాపురం పెట్టిందని ఊరంతా ఆడిపోసుకుంటారండి. ఆడిపోసుకున్నా బురద పూసుకున్నా నాకేం నష్టం లేదు. పెళ్ళం వచ్చాక తల్లిని తండ్రిని అనాథగా వదిలేశాడని మీ అబ్బాయి గురించి ఈ లోకం కోడై కూస్తుందండి. కోడై కూసినా కుక్కై కరిసినా నేను పట్టించుకోను. ఇంకొకసారి ఆలోచించండి. ఇంటికి గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. అవును, నా ఇంటికి వచ్చింది బిడ్డ కాదు, గొడ్డు. నాన్న, మాటలు జాగ్రత్తగా రండి. ఏదో రిక్షావాడిని బాబు, నా మాటలు ఇలాగే ఉంటాయి. రిక్షా వాళ్ళతో బేరాలు ఆడొచ్చు కానీ బ్రతిమాలటం అనవసరం. పద వెళదాం. మావయ్య గారు, ఏమండి బాబు, అత్తయ్య గారు, నువ్వేం కంగారు పడకమ్మా. ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది? 3 నిమిషాల్లో పోతుంది. నువ్వు కొత్త కొడలేవు కదా, మహా అయితే 3 నెలలు ఉంటుంది. కాస్త ఓపిక పట్టు. అత్తయ్య గారు.